పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. ప్రతి ఉదయం ఆహారం కోసం గగన మార్గం ఎక్కి ఎన్నో దేశాలు దాటి కాశీ నగరానికి చేరేది. అన్నపూర్ణదేవి గుడి ప్రాంగణంలో పడిన మెతుకులను ఏరి తినేది. దానికి తెలియకుండానే అలా తింటూ అన్నపూర్ణదేవి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసేది. కొద్ది కాలానికి ఆ పక్షి మరణించింది. కానీ అది నరకానికి వెళ్లకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది. అక్కడ 2 కల్పాల పాటు స్వర్గసుఖాలను అనుభవించింది. తరువాత భూమిలో ఒక రాజు ఇంట పుట్టిన మగ శిశువే ఆ పక్షి. అతడే బృహద్రథుడు. అతను పెరిగి మహారాజుగా, త్రికాలజ్ఞుడిగా, ప్రజారంజకుడిగా ప్రఖ్యాతి పొందాడు. ఒకరోజు మునులు ఆయనను అడిగారు, మహారాజా, మీకు ఈ శక్తులు ఎలా కలిగాయి అని. వినయంగా బృహద్రథుడు ఇలా చెప్పాడు, అందులో పెద్ద రహస్యం ఏమీ లేదు. గత జన్మలో నేను ఒక పక్షిని. అన్నపూర్ణదేవి మందిరం చుట్టూ ఆహారం కోసం తిరిగినప్పుడు ప్రదక్షిణల ఫలితమే ఇవన్నీ అని. చూడండి, ప్రదక్షిణ శక్తి ఎంతటి మహత్తర ఫలితాన్ని ఇస్తుందో. కావున కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా అన్నపూర్ణాదేవి విశ్వనాథ స్వామి గుడికి ప్రదక్షిణం చేయండి.